నమస్కారం వెంకటయ్య గారు. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మీ ఊరికి రావడం జరిగింది. ఈ ఆరుట్ల గ్రామంలో ఆరుట్ల గ్రామంకి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి ఈ గ్రామ విముక్తి జరిగిందని చెప్పేసి ఇని ఈ గ్రామ చరిత్ర తెలుసుకోవడం కోసం వచ్చాను నేను. అందులో భాగంగానే ఈరోజు మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీ మీ యొక్క పేరు, మీ కుటుంబం, మీ ఊరు, వారి గురించి కొద్దిగా వివరిస్తారా? చెప్తాను సార్. గట్టిగా. నా పేరు వెంకటయ్య. నా పేరు బడ్డు వెంకటయ్య, ఆరుట్ల గ్రామం. మా ఇద్దరు బిడ్డలు, కొడుకు ఫ్యామిలీ. ఇక నేను చిన్నప్పటి నుంచి మామూలుగా 2వ క్లాస్ వరకు చదువుకొని ఆడికెళ్ళి ఇక అప్పుడు అంతా ఇబ్బందులు ఉండే ఊర్లో. నేను చిన్నగా చదువుకునేటప్పటికి మా నాయన బడ్డు సాలే కమ్యూనిస్టు పార్టీ, అప్పటికి పెద్ద మనిషి, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, పార్టీలో పెద్ద మనిషి, సిపిఎం పార్టీ. అయితే అప్పటికి మేము పోరలం. ఇక వీళ్ళు ఏం చేసేదంటే అప్పుడు పొద్దున్నదాకా పని చేసినా ఉపవాసం పండే రోజులు అప్పుడు. అయితే కూళ్ళు ఇక అక్కడ ఏం చేయాలి, భూ పోరాటాలు కానీ ఇక్కడ కేసులు తిరగడం. అప్పుడు పటేళ్ళు దొరల పెత్తనం బాగా జోరుగా సాగుతుంది. మేము పోరలం చిన్నగా ఉన్నాం. ఇక అయితే అప్పుడు భూ పోరాటాలు జరిగినాయి, ఇవన్నీ అయినాయి. ఇక ఈ కూళ్ళు జీతాలు పెంచుకుంటూ సిపిఎం పార్టీ, అప్పుడు శ్రీరామ వెంకటయ్య గారు గ్రామ సర్పంచ్ ఉండే సిపిఎం పార్టీగా, పోసమోహన్ జంగే వీళ్ళంతా అప్పుడు తుపాకీ పట్టుకొని సాయుధ రైతాంగ పోరాటం చేసిండ్రు. కృష్ణమూర్తి గారు, అట్నే తోడే అడవయ్య, రంగపురం, కుకుడాల జంగారెడ్డి వీళ్ళంతా ఇక పోరాటం చేసుకుంటూ వస్తుంటే అప్పుడుకి మేము పోరలం. అయినాక మా నాయన ఈ శ్రీరామ వెంకటయ్య వీళ్ళంతా బడు సాలే. అయితే వీళ్ళు భూస్వామి వీధి భాగవతం వేసారు, వీధి నాటకం. అంటే ఈ దొరలు పటేళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడతారు, పొద్దున్నాక కష్టం చేస్తే కూలి అడిగితే ఎట్లా మోసం చేస్తారు, నెల రోజులు జీతం చేస్తే ఆ జీతానికి ఎంత బాధ పెడతారు, జీతం వేయడానికి. ఇవన్నిటికి వ్యతిరేకంగా ఏం చేశారంటే మన గ్రామ సర్పంచ్ శ్రీరామ వెంకటయ్య గారు, మా నాయన బడు సాలయ్య గారు వీళ్ళందరూ వీధి భాగవతం ఆ దొరల మీదనే వీధి నాటకం వేసారు. ఓకే, దాంట్లో ఏమైనా పాటలు ఉన్నాయా? పాత్రలు బాగున్నాయి. అంటే ఈయన మా సర్పంచ్గా ఉన్న శ్రీరామ వెంకటయ్యనే భూస్వామి పాత్ర వేసిండు. ఇక మా నాయన సాలయ్య గారు నరసమ్మ కూలి నాట్లు వేసేటందుకు ఈ కూలి సంఘం కూలి చేసుకుంటూనే ఆ కూలి సంఘానికి నాయకత్వం వహించింది ఆ పాత్రలో. అప్పుడు ఎలాంటి పాటలు ఉండేటివి? అప్పుడు పాటలు అంటే నరసమ్మ గారి పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి పాట వినిపిస్తారా? నరసమ్మ కూలి పడితేనమ్మ, వ్యవసాయ కూలి సంఘములో కార్యకర్తనమ్మ, కుకుడు గుడిసెల చిక్కుడు రవుకల రుద్రురదుగ దారిద్రుని బిడ్డెను, నరసమ్మ కూలి పడితేనమ్మ, వ్యవసాయ కూలి సంఘములో కార్యకర్తనమ్మ. సనా ఉంది సార్ పాట. ఓకే, భూస్వామికి సంబంధించింది ఏమన్నా? భూస్వామిది. స్వామిని వినరా, భూస్వామిని వినరా, స్వామిని వినరా, వెడలే భూస్వామి భూక మందు, ఈ దేశం ప్రజలు హడలు సాలాము గొట్టవలేరా, కద్దరు వేసం కళ్ళకు చూడు, కారు మీద కారులు చూడు, వెడలే భూస్వామి భూక మందు. ఇట్లా భూస్వామి మా సర్పంచ్ పాత్ర అది. అప్పుడున్న పరిస్థితులు, మీ ఆరుట్లో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు పరిస్థితులు చాలా హీనంగా ఉన్నాయి. మీ ఊళ్ళో అంతరాని కానీ అట్లాంటివి ఉండేనా? ఉన్నది. ముట్టుకొని అయిపోయేది దేవుడు. అప్పటికి దొరలది సాగుతుంది ఇంకా. అయితే కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడైతే ఈ ఊళ్ళోకి ఎట్లా వచ్చేది కమ్యూనిస్ట్ వాళ్ళకి సంబంధించి? ఇక ఏ ఊర్లో అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి రాగన్న కృష్ణమూర్తి వరంగల్ జిల్లాకి వెళ్ళి రంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత బండలేమూరు పోసమోని జంగయ్య గారు అంటే
ఆయన తుపాకీ పట్టుకొని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన కృష్ణమూర్తి ఏముడు. ఒక ఆయన చదువుకోలేదని తెలిసి చదువుకోలేదు, చదువు మామూలుగానే కానీ ధైర్య సాహసం. ఏం చేసేటోనే అతను? ఇక గొర్రెలు కాసేది. ఆయన గొర్రెల కాపరిగా ఉండి కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పుడైతే గుట్టల పొంటి చూసిరో ఈ దౌర్జన్యం దోపిడి ఇప్పటివాడి దారి వ్యవస్థ ఇవన్నీ ఈ పొద్దున్నాక ఎవరి మందల అడ్డమైన పోడలు ఉంటే దొరలు తీసుకుపోయి కోసుక తినడం, ఆ మిలిటరీ బలగంతో వాళ్ళ బలంతో అట్లా జరుగుతుంటే ఈయన గొర్రెల కాపరి ఉండి ఏం చేసిందంటే జర హుషారు కాడు, తెలివి కల వ్యక్తి పోసుకుందండి. అయితే ఏం చేసిండు, ఈ గొర్రెల కాపరి ఉండే కమ్యూనిస్టులు కలుసుకొని తిరుపతి రెడ్డి, పులైపల్లి పాపరెడ్డి అంత పెద్ద మనుషులు రాగన వరంగల్ జిల్లాకి రావడం, వీళ్ళకు పరిచయం కావడం, గొర్రెలకు వీళ్ళు నన్ను విడిచిపెట్టి ఏమో ఇదంతా లాభం లేదు, ఇంత దుర్మార్గం చేస్తుంటే చూసుకుంటూ ఊరుకోవాలి ఆ గొర్రెలు కాసుకుంటాని ఆ గొర్రెలను గాయడ విడిచిపెట్టి రాజకీయం మొదలుపెట్టి తుపాకీ పట్టుకొని సాయుధ రైతాంగ పోరాటం పాల్గొన్నాడు. ఇక ఆయన ధైర్యంతో అంతా విస్తరించింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అయింది. ఎక్కడ? బండలేమూరు మామూలు గ్రామమే. పోచమన్ జంగయ్య గారి మీద ఏమైనా పాటలు మీరు అప్పుడున్న ఏమైనా పాటలు ఉన్నాయా? పాటలు అంటే మేము ఇక ఆయన చనిపోయినాక మేము రాసినాం పాటలు. ఓకే, ఒక పాట వినిపిస్తారా? అయితే ఆయన సంతాప సభకు పార్టీ పాటనే కాకుండా ఆయన చేసిన చరిత్ర ఉండాలని ఒకటి రాసి పాడినాము. రంగారెడ్డి జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమము నాటినట్టి వీరుడా కామ్రేడు పోసమోని జంగన్న, నీ ఆశయం కొరకు ఐక్యంగా మేమంతా హారతులిస్తున్నాము జంగన్న, అందుకో వందనాలయ్యా. చిన్నతనములోనే గొర్రెల కాపరి గుండి దళములో కలిసిపోయావా జంగన్న, దౌర్జన్యాన్ని ఎదిరించినావా, పల్లె పల్లెలు తిరిగి ప్రజల నేకం చేసి ఎర్ర జెండా పట్టినావా, కూలీ జీతాలు కూలీ రేట్లు పెంచి భూ పోరాటాలెన్నో భూములన్నీ పంచినావా జంగన్న, భూస్వాములను ఎదిరించినావా, రౌడీ మూకలనంత గడగడలాడించి ఎర్ర జెండాలెత్తినావా. ఓకే, చాలా బాగుందండి పాట. మరి మీరు పార్టీకి ఎట్లా ఆకర్షితులయ్యారు? నేను చిన్నప్పుడు స్కూల్కి పోకుండా 2వ క్లాస్ వరకు ఆడంగా చదువుకున్నాను. అయినాక దాదిపల్లి వెంకటయ్య గారు, ఆర్ శ్రీహరి అవసలైన అప్పటికి కళాకారులు. అయితే మా కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇక కాబట్టి ఇక మా నాయన ఈ వీధి భాగవతం వాడడము, మనం మేడే సందర్భంగా జెండా ఎగరేస్తే వేగరవై కార్మిక అని ఎర్రజెండ పాటలు పాడడం మాకు కూడా ఇక మా అన్న ఉండే నరసింహ. అయితే మా అన్న కూడా పాటలు పాడుతుంటే మేము ఇక చిన్నప్పటి నుంచే ఇక పార్టీకి అంకితం అయిపోయాం. ఇక అట్నే పార్టీలో చిన్నప్పుడు చేరారా మీరు? చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్గా ఉన్నాం. ఒక డివైఎఫ్ఐగా ఉన్నాం, ఎస్ఎఫ్ఐగా ఉన్నాం. మళ్ళీ దాతిపల్లి అంటే ఎక్కడైనా? దాతిపల్లి సీదడ్ అవతల. ఓకే, మన గొల్ల ఆయన. తర్వాత అంశల్ శ్రీహరి అంటే ఆయన ఆరుట్ల గ్రామం. అంశల్ శ్రీహరి గారి గురించి ఏమైనా చెప్తారా? ఆయన కూడా మంచి బుర్ర కథలు చెప్పేది. ఈ అన్నీ కూరగాయలు తీసుకురాని దుకాణం మీద పోతుంటే గొలుక్కుంటా కూర 10 రూపాయలు తీసుకపోతే కూరగాయలు సరిపోకపోయాని గొలుక్కుంటూ పోతుంటే వాళ్ళ మీద పాటలు రాసి వాని కంట్ల మనం పోతూ ఆ కూర అమ్మకాన్ని పాటలు రాయడం, ఇవన్నీ వీధి నాటకాలు వేయడం, బుర్ర కథలు చెప్పడం, మాకు కూడా పోయి డ్యాన్సులు నేర్పించడం, ఇవన్నీ మేము కూడా డ్యాన్సులు సాధన చేసినాం. ఆయన కూడా అతని దగ్గర మీరు నైటీ స్కూల్ తోటే చదువు ఎక్కువ వచ్చింది మాకు. ఓకే, నైటీ స్కూల్ ద్వారానే ఇక అట్నే చదువుకోవడం, పాటలు పాడడం, నాటకాలు వేసడం. అప్పుడు ఎలాంటి పాటలు పాడేటప్పుడు నైటీ స్కూల్లో భరతమ్మ తల్లికి దండాలురా, ఆ తల్లి సెలవునే ఉండాలిరా, దేవుడు అంటే ఎవరు తెలిపింది, ఆ తల్లి మన వంటి మనుషులను మనసిచ్చి సాకింది, ఇట్లాంటి పాటలు ఉండే. నాట్యం కూడా చేసేట, డ్యాన్సులు అట్లాంటివి కూడా చేసినాము. అప్పుడు ఇక నాటకాలు అంటే ఇది యువతరం అని ఎట్లా, యువతరం లేచింది లేచింది లేచింది, నవతరం కదిలింది కదిలింది కదిలింది, యువతరం శిరమెత్తితే నవతరం గలమెత్తితే, లోకమే మారిపోదా చీకటే మాసిపోదా,
దురాచార బంధనాలు దొర్లిపడిన పల్లెల్లో దోపిడి బందెల దొడ్లై దోచే ఈ పట్నంలో కొత్త వెలుగు రాదా సరే కొత్త బ్రతుకు కాదా ఆ ఓ విడని గొలుసు లంకెల ముడి మడత పేర్చి రాజ్యాంగం కొరమాలిన పాలనలో కుమిలిపోవు ఈ దేశం మారిపోవు తథ్యం నవమానవుడే నిత్యం. ఈ పాటలన్నీ మీరు చూడకుండా పాడగలుగుతారా? ఈ నోటికి ఉంటుంది సార్. ఇవన్నీ చూడకుండా నేర్చుకున్నారా మొత్తం? అంటే ఇక చిన్నప్పటి నుంచి అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పాటలను మీరు ఎలా నేర్చుకున్నారు? అప్పుడు ఇట్లనే పాడాలని బాగా ఇష్టం ఉండేది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? చదువుకున్నది 2వ క్లాసే కానీ మరి మీరు ఎక్కువ చదువుకునేలా కొడుతున్నారు మీరు అని అంటే అప్పుడు ఎక్కువ చదువుకోలేదు. ఇక పెద్దగా అవుతుంటే ఇక నైట్ స్కూల్ చదవడం, ఈ పాటలు పాడుకుంటూ డక్కి కొట్టడం. మీ అన్నగారు మీతో పాడేదా? మీ అన్న పాటలు పాడుకుంటేదా? మా అన్న కళాకారుడు. మా అన్న నేర్పిన పాటలు మా అన్నను చూసుకుంటేనే మా అన్నమ్మడి పోయి శ్రీహరి డాక్టర్ వెంకటయ్య గారు వీళ్ళేమడి. మీ అన్న ఏం చేస్తుండేవాడు అసలు? మా అన్న కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు ఉండే. ఓకే. జిల్లా కమిటీలో ఉండే, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ. ఓకే. మళ్ళా ఇది డివైఎఫ్ఐగా ఉన్నాడు, పార్టీ సభ్యునిగా ఉన్నాడు. పార్టీ ఆయన పార్టీ అలవెన్స్ ఇచ్చేది ఆయన. ఓకే. మీ నాయన గురించి చెప్తారా ఏమన్నా? మా నాయన అంటే ఇక ఆయన మొత్తం ఆయన జీవితాంతం మొత్తం ప్రజల కోసమే. ఓకే. ఆయన మీద చాలా నిర్బంధాలు, దాదాపు 80-90 కేసులు ఉండొచ్చు ఆయన మీద. ఓకే. ఊర్లో ఏ కోట్లాటైనా ఫస్ట్ నెంబర్ 1 ఆయన పేరే ఉండేది. ఓకే. అయితే అట్లా అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసుకుంటూ కూడా లెక్క పెట్టలే, ప్రజల కోసమే పనిచేసాడు. ఓకే. నాట్లే పోతే పూలు పెంచడం కానీ, జీతగాళ్ళకి సకంగా ఇవ్వకపోతే వాళ్ళకి జీతాలు పెంచడం కానీ, భూ పోరాటం చేయడం కానీ, భూస్వామ్య విధానాన్ని ఎండగట్టడం కానీ, ఖబర్దార్ నియమ కొడుక ఎవడరా ప్రజలకు మోసం చేస్తే ఊపుకుంటామా అని సవాల్ చేసి మాట్లాడేది. ఆ ఎదురు లేకపోయేది. ఆరు గ్రామ పంచాయతీ కాడికి పోతే నీ సర్పంచ్ కూడా అట్లా ఉండేది. అలా ఉండే, వాళ్ళ పలుకుబడి కష్టాలు ఉండే, నిర్బంధం ఉండే, ఇబ్బందులు ఉండే. ప్రజలు కూడా చాలా మంది ఉడత లక్ష్మయ్య గారు, నీరమల్లి బుచ్చయ్య గారు, ఓరుగంటి బుచ్చయ్య గారు, సాకలి లొంగారిపేట మారయ్య గారు, వీళ్ళంతా సీనియర్ నాయకులు సిపిఎం పార్టీ. ఓకే. పరిస్థితుల్లో సిపిఎం పార్టీలో రెడ్లు ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ మొదటి చంద్రారెడ్డి గారు ఉన్నాడు, ఇక్కడ పెసరగాల జంగారెడ్డి, కొంగరి జగన్ రెడ్డి, కొంగరి జనార్దన్ రెడ్డి, అక్కడ వీళ్ళంతా ఉన్నారు. రెడ్డిలు కూడా ఉన్నారు. సెల్మారెడ్డి, దిలీప్ రెడ్డి కొడుకు సెల్మారెడ్డి, దిలీప్ రెడ్డి కూడా సిపిఎం పార్టీ. ఈ సిపిఎం పార్టీ మీ ఆరుట్ల పరిపాలన చాలా ఏళ్ళు పరిపాలన చేసిందని తెలుసు. చాలా రోజులు అంటే శ్రీరామ్ వెంకటేశ్వర. ఎన్ని సంవత్సరాలు చేసింటాడు? 15 సంవత్సరాలు సర్పంచ్గా చేసింది. ఓకే. మళ్ళా 5 సంవత్సరాలు సొసైటీ చైర్మన్గా సింగిల్ విండో. ఓకే. సింగిల్ విండో మొత్తం 20 సంవత్సరాలు మొత్తం పదవులనే ఉన్నాడు ఆయన. ఓకే. మీ ఊళ్ళో ఎలాంటి పోరాటాలు చేసేది? మా ఊళ్ళో ఇప్పటికీ ఇక్కడ ఒకసారి కావలపుగరంలో సొసైటీ బ్యాంకులో ఓట్లు కమ్యూనిస్ట్ వాళ్ళు ఆయన కలిగబెడితే పోరాటం జరిగింది, కొట్లాట అయింది. అప్పుడు బట్టు సాలయ్య గారు వీళ్ళంతా అప్పుడు గ్రామ కార్యదర్శిగా, పార్టీ కార్యదర్శిగా ఇట్లా బాధ్యతలు ఉండేవి. అప్పటికే వీళ్ళందరినీ ఈ మోసాన్ని ప్రసిగట్టి కమ్యూనిస్టులు ఓట్లు కలిగబెట్టడానికి పెద్ద పోరాటం జరిగింది, కొట్లాట అయింది. ఓకే. ఈ కొట్లాటలన్నీ కేసులు అయినాయి. మేము కూడా లాస్ట్కు కొంగరి పుష్పలత సిపిఎం పార్టీ గ్రామ సర్పంచ్ గెలిస్తే తెల్లారి అప్పుడు శ్రీరామ్ వెంకటయ్య మాజీ సర్పంచ్ బతికే ఉన్నాడు. అయితే మేము ఈ స్కూల్ గ్రౌండ్ అంతా సంపాదించినాం. మేము మా పరిపాలనలో మా ఏంలా ఈ స్కూల్ మలిపినాం, స్కూల్ కట్టించినాం, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించినాం, గ్రామకంఠం గవర్నమెంట్ హాస్పిటల్ జాగించినాం, ఈ ఊరుకు కరెంటు తెచ్చినాం, ఈ ఊర్లో నీళ్ళ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కట్టించినాం, ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది కాకుండా. ఇవన్నీ చెప్తుంటే బస్సులు కూడా ఈ ఊరికి మొట్టమొదటిగా వీళ్ళే తెప్పించారని తెలిసి ఇవన్నీ చేసింది సిపిఎం ఆధ్వర్యంలో జరిగినాయి ఇవన్నీ. ఓకే. శ్రీరామ్ వెంకటేష్ సర్పంచ్ ఉన్నప్పుడే ఇవన్నీ చేసింది కమ్యూనిస్టు ద్వారానే
కరెంటు రావడం కానీ, ఈ ఆరుట్లకు టాంకీ నీళ్ళ టాంకీ రావడం కానీ, ఎంకసీరి ఇంకోటి మొన్న వచ్చింది టాంకీ, అది కూడా కమ్యూనిస్టు తరపునే ఓకే వచ్చినాయి. మీరు పాటలు రాస్తారా? రాస్తాం, పాటలు సొంతం రాస్తాం. మీరే రాస్తారా? రాస్తాం, పాడతారా? రాసినవి వాడతాం, సొంతం రాస్తాం. ఓకే, మీరు సొంతంగా రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఒకటి రెండు ఏమైనా ఉన్నాయి. 2 లైన్లు ఏమి చెప్తారా? ఉన్నాయి, సొంతం కూడా రాసినవి ఉన్నాయి. పాడిపిస్తారా ఒక 2 లైన్లు ఏదైనా? మార్క్సిస్టు కూలెన్న విప్లవం మనదన్న, కాంగ్రెస్ పాలన రన్నా, భూస్వాముల ములుకేదన్నా, ప్రజల జీవితాల హల ప్రభుత్వాల చెలగటాల నీల్గుతున్న పిచాచీలురా, వీళ్ళంతా నీ అంతకే ఘనతదారులురా, వీళ్ళంతా నీ అంతకే ఘనతదారులురా. సనా ఉన్నాయి పాటలు రాసి. ఓకే, మీరు అక్షరాస్యత కార్యక్రమంలో కూడా పాల్గొన్నారని తెలిసింది. అప్పుడు మీరు అక్షరాస్యత ప్రోగ్రాం జరిగినప్పుడు మీరు ఉన్నారా? అయితే ప్రభుత్వ ఆసుపత్రులలో సకంగా సౌకర్యాలు లేక ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్కి మొగ్గు చూపేటోళ్ళు జనం. ఓకే, ఇక దాని గురించి ఏం చేసినాం, అట్లా కూడా పాటలు పాడినాం. అన్నలారా అక్కలారా చదువురాని తల్లులారా రాత్రి బడికి రండిరో, అన్నలు మా పేదలు అరే రాయ చదవగరెండిరో, అక్కలు మా చెల్లెలు దగ్గు దమ్ముతో బాధపడను, దవాఖానకు వెళ్ళినప్పుడు తెల్ల తెల్ల బట్టలులకు డాక్టర్ అనుకొని దండం పెడితే అమాయకులని తెలిసిరో, అన్నలు మా పేదలు అరే అడుగుతారు లంచాలు రో, అక్కలు మా చెల్లెలు. ఇటువంటి పాటలు కూడా పాడినా. ఓకే, చదువు మీద ఏమైనా వాడిరా? చదువు మీద కూడా పాడినా. ఒకటి వినిపిస్తారా చదువు మీద కూడా ఏమైనా? చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే, అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, మానవతా మందిరంలో దేవుడురా చదువు, వసుదకై కుటుంబానికి గురువేరా చదువు, మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఓకే, మీకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజానాట్య మండలిలో పనిచేశారా? చేసిన ప్రజానాట్య మండలిలో ఎక్కడెక్కడ పనిచేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఏ స్థాయిలో పనిచేశారు? ప్రజానాట్య మండలిగా అప్పుడు కమాండ్ ప్రజానాట్య మండలి డివైఎఫ్ఓ ఎస్ఎఫ్ అన్ని సంఘాలు ఉన్నాం. ఓకే, అయితే అక్కడ ఇవన్నీ రంగారెడ్డి జిల్లా మొత్తం తిరుగున్నాం. ఇక్కడ తిరుగుకుంటూ ఆఖరికి ఒకసారి బిఎన్ పార్టీ పెట్టినాం. ఓకే, మీ ఆఫ్రికా బిఎన్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? బిఎన్ పార్టీ సిపిఎం ఐఎంలనే సిపిఎం పెట్టినాం. ఓకే, అయితే ఇక అది మామూలుగా సాగలేదు. అది కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అప్పుడు? ఎందుకంటే ఇప్పుడు పార్టీలో అసలు మంచి పని చేసేటోడిని బొమ్మను చూపించుకుంటా చెట్టును చూపించి కాయలు ఎత్తుకపోయినట్టు జరిగింది పరిస్థితి. అంటే పార్టీలో ఉన్న పెద్ద మనుషులు సామాజిక న్యాయం అయితే ఈయనను చూపించుకుంటే ఏంటంటే కిందంగా ద్రోహం చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, అంటే ఇందులో పద్ధతి బాగలేదు. ఇక వాళ్ళు ఏం చేసారు, నిరాశకు గురైపోయారు. ఇక అందరం కలిసి ఏం చేసినామంటే ఇక మా పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి మీ ఆఫీసులో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కానీ వీళ్ళంతా కూడా ఇంతకుముందుకు వీళ్ళంతా కూడా సిపిఎం పార్టీ ఎక్కడే పనిచేసిరని చెప్తారు, నిజమేనా? దేనికోసం ఈ సిపిఎం పార్టీలే ఉన్నాం ఇప్పటిదాకా ఉన్నటి వరకు, ఈ మధ్యనే పార్టీలు మారి అన్ని పార్టీలకు వెళ్ళామని చెప్పేసి. అయితే వీళ్ళంతా ఇప్పటిదాకా పదవులు చేసిన వాళ్ళు కూడా ఆరుట్ల గ్రామంలో నిన్న మొన్న సర్పంచ్ ఉన్నవాడు కూడా సిపిఎంగానే ఉండే. ఎవరైనా కొంగర విష్ణుగూడ ఓకే సిపిఎంగానే ఉండే మాతో పాటు. అంటే వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీనే నేర్చుకొని పోయి ఇళ్ళ నేర్చుకొని పద్యం ఇళ్ళ నేర్చుకొని అక్కడ పోయి పాడిన వాళ్ళు. ఓకే, అంటే ఈ స్కూల్ మొత్తం చదివింది ఇక్కడనే, కమ్యూనిస్ట్ పార్టీ చదివే బయట ఎదిగారు. అంతకుముందు పెద్ద రాజకీయం లేదా వాళ్ళు కూడా తెలియదు. ఓకే, సిపిఎం పార్టీలకు రావడం, ఇక ఇలా కలిసిమెలిసి తిరగడం,
పార్టీ సభ్యునిగా చేరడం, ఇక చిన్నగా ఈ సూత్రాలను నేర్చుకొని ఈ ఈ పార్టీని అనగదొక్కడం స్టార్ట్ చేశారు. ఇక అంటే స్వార్థం ఏర్పడ్డది. ఓకే. స్వార్థం వచ్చినాక ఏముండదు, ఇక ప్రజలతో పని లేదు కదా. కాబట్టి ఇక ఇప్పుడు సర్పంచ్ అయితే అమ్మ వీళ్ళ సోపుతుంటే లాభం లేదు, ఏం చేయాలి, కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళాలి. తెలుగుదేశం అని పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని బీజేపీ వాళ్ళని కలుపుకొని 2-3 పార్టీలు ఒకటి రావడం, కమ్యూనిస్ట్ పార్టీని ఓడగొట్టడం, గ్రామ పంచాయతీల పెద్ద పెద్ద వేచార్లు కానీ రియల్ ఎస్టేట్లు కానీ ఏమైనా భూములు ఒక్కొక్క భూమి 2-3 అమ్మడం, ఆ పైసలు తీసుకొని తినడం, స్వార్థం ఏర్పడ్డది. అయితే ఈ తినవారికి ఏం చేసేది ఈ బాపతులంతా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే పప్పు ఉడకదు. కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఏ మోసమైనా చేసుకోవచ్చు, ఊరిని సగం అమ్ముకున్నా ఇప్పుడు వెకటూరు లేడు అనేటట్టుగా తయారయ్యారు. ఇంకొకటి ఈ ఊళ్ళో దానే పోషే సభ్యులని చెప్పి అప్పుడు చంపిరుంటాం, అది ఎందుకోసం చంపాల్సి వచ్చింది, అసలు ఎవరు చంపించేది? ఇప్పుడు పొరంబోకు భూములు కమ్యూనిస్ట్ పార్టీ పొరంబోకు భూములు దున్నారు. పొరంబోకు భూ పోరాటం జరుగుతుంటే ఏం చేశారు, వీళ్ళని ఎట్లనైనా చంపాలో, చంపితేనన్నా భయానికి రారు అని దొరలు ఏం చేశారంటే వీళ్ళని ఇద్దరిని చూసి కొట్టి చంపారు. అప్పుడు ఆ భూ పోరాటం జరిగే టైంలో ఆరుల గ్రామానికి బడ్డు సాలే నాయకత్వం వహిస్తుందని చెప్పి తెలిసింది. అప్పుడు నిజమేనా? బడ్డు సాలే నాయకత్వం వహించారు. అప్పటికి ఇక్కడ కృష్ణమూర్తి గారు వాళ్ళ యొక్క అడుగుజాడలు నడుస్తున్నారు. కృష్ణమూర్తి గారు ఉన్నాడు. అప్పటికి శ్రీరామ్ వెంకటయ్య కూడా సర్పంచ్గా. ఓకే. ఇక శ్రీరామ్ వెంకటయ్య పార్టీలనే ఉండు. ఓకే. వీళ్ళు ఎవరు చెప్పారు మరి దానే పోషే? ఇక అప్పటికి శ్రీరామ్ వెంకటయ్య కానీ శంకర్ రాజయ్య కానీ బడు సాలే కానీ వీళ్ళంతా మేధావులే అప్పటికి. ఓకే. ఉద్యమకారులు అన్నట్టుగా పార్టీలో చైతన్యవంతులు ఉద్యమకారులు. ఇక ఏమన్నా కానీ చూసుకుందాం అనేటట్టుగా పెద్ద పోరాటం జరిగింది. ఓకే. ఇక పోరాటం జరిగింది. ఆ దెబ్బతోటే దొరలంతా కొంత హైదరాబాద్ పట్టారు. ఇక ఉన్నోళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి కొద్దిగా ఇక అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ వరుసగా 20 సంవత్సరాల దాకా మొత్తం సిపిఎం పార్టీ ఉండేది. ఓకే. మా లాస్ట్కు మంచాల మండలం కూడా మండల ప్రెసిడెంట్ జెడ్పీటీసీ కూడా అయింది. ఈ దాని కోసం చంపిన తర్వాత దొరల మీద పెద్ద దాడి జరిగింది అని చెప్పి దొరల మీద దాడి జరిగింది కాబట్టి ఇక అప్పటి నుంచి దొరలు వెళ్తే జరిగింది. ఓకే. ఇక ఈ కుల సంఘాలన్నీ ఒకటైనాయి. ఇక కమ్యూనిస్టుగా మనం నెగిలం. ఇక వీళ్ళకి ఎదురుపడితే మాట కొట్టి చంపుతారు, ఇదంతా ఇక లాభం లేదు అని అప్పటి నుంచే దొరలు పటేళ్ళంతా ఈ పెట్టుబడి దారి పోకడ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇక మొత్తం మీద ఏంటంటే మన మీద ఉపయోగించేటివి అప్పుడు అనసపడ్డాయి. ఇక ఓకే. మీరు ఎట్లాంటి పాటలు వాడు ఇప్పటిదాకా రైతుల మీద కానీ అక్షరాస్యత మీద కానీ కూలీల మీద కానీ? ఇక అప్పుడు అప్పటి నుంచి ఇక కూళ్ళు పెంచడం, ఇక అడిగిన కాడికి కూలి ఇవ్వడం, నాటే పోతే ఎకరానికి ఇంత అయితే వేస్తాము అంటే అప్పటి నుంచి కూలి కరెక్ట్ ఇవ్వడం, ఎవరైనా జీతం ఉన్నా జీతం కరెక్ట్ ఇవ్వడం ఇట్లా జరుగుతుంది ఇక ఇప్పటి వరకు. అయితే ఒకటి ఏంటంటే అలా పాలసీ మొత్తం ఏంటంటే ఏ పార్టీ ఉన్నా ఒక సిపిఎం పార్టీ నిజాయితీ ఉంటుంది. దీనికి స్వార్థం లేదు. ఎవరికన్నా పేదలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ₹1 తినకుండా ఆ పని చేసుకొచ్చే కెపాసిటీ సిపిఎం పార్టీకి ఒకటే ఉంది. ఇక వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లికి మళ్ళీకి ఇద్దరికి తాకిలాట పెడతారు, అత్తకూడలు పంచాయతీ పెట్టి మళ్ళా పైసలు ఆలతానే తీసుకొని వెళ్ళి పరిష్కారం చేసే బాబుతులు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు సాయుధ పోరాటానికి సంబంధించిన పాటలు ఏమన్నా మీకు ఉన్నాయా? ఏమన్నా గుర్తుకున్నాయా? ఉన్నాయి. తెలంగాణ అట్లాంటి పాటలు ఏమన్నా ఉన్నాయి. అంటే ఇక తెలంగాణ సాయుధ పోరాటం పల్లెసూదులు వేసినాం. ఓకే. ఒక 2 లైన్లు వినిపిస్తా. నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో నేల కొరిగిన మా అమరవీరులకు మా ఎర్రని దండాలు రన్నో. జనగామ తాలూకా కడవెండి పల్లెలో దురసాని గడిపైన జరిపిన దాడిలో ఎదురు నిలువలేక జడిసిన గుండాలు దొంగ చాటును నిన్ను కాల్చి చంపినరన్నహో. దొడ్డి కొమరన్న నీకు దండాలు, ఎర్రనెత్తుటి పూరున దండాలు.
నీ గోరిగడతం కొడుకు నైజాం సర్కరుడు అని నిలదించిన వీరులు నెలకొరిగారు బిడ్డ. సూర్యాపేట తాలూకా ఎలుకపల్లిలోన పేద రైతు ఇంట్లో పుట్టిన మాయన్న తిరుమలగిరిలోన మిలిటరీ ట్రక్కుపై కాల్పులు గాల్చుతూ కసిదీర ముందురికి మిలిటరీ దెబ్బకు నేల కొరిగిన వీరహో అన్న యాదగిరి నీకు దండాలు ఎర్రనెత్తుటి పూరున దండాలు. పాత సూర్యాపేట చక్రయ్య గుట్టలో రక్షణ కవచంగా ఏడెడ్ల కొట్టం దాకున్న దళముపై జరిపిన దాడిలో దాళ్ళని రక్షించి నేల కొరిగిన వీరహో కొండలరెడ్డన నీకు దండాలు ఎర్రనెత్తుటి పూరున్న దండాలు. ఇవన్నీ సమయం ఉన్నది సార్. ఓకే, పల్లె సూపులు వేసినాం. చాలా బాగుంటుంది. మీ ఊళ్ళో ఏమన్నా ఈ ఎర్ర జెండా సంబంధించిన పోరాటాలు మీరు ఉన్నారా? ఉన్నాం. ఓకే, ఎలాంటి పోరాటాలు మామూలుగా మీరు ఎట్లాంటి పోరాటాల్లో పాల్గొన్నారు? ఏమైనా జైలుకి కానీ అరెస్టులు కానీ అయ్యారా మీరు ఎప్పుడైనా? గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు మంచిగా జరిగినాయి. కమ్యూనిస్ట్ సిపిఎం పార్టీ సర్పంచ్ గెలిచింది. ఎవరప్పుడు గెలిచింది? కుంగారు పుష్పలత. ఓకే, సిపిఎం పార్టీ సర్పంచ్ గెలిచింది. ఆగస్టు 15 తెల్లారి ఆగస్టు 15 జెండా వందనం అవుతుంది. అయితే అప్పుడు మాజీ సర్పంచ్ శ్రీరామ్ వెంకటయ్య గారు మేము హాస్పిటల్ కట్టించినాము, కరెంటు తెచ్చినాము, ఈ ఊరుకు ఈ స్కూల్ గ్రౌండ్ తెచ్చినాము, స్కూల్ సేతురు బావులు దోపించినాము, టాకీ కట్టించినాం, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి, సిపిఎం పార్టీ చేసినాయి ఇవన్నీ అని చెప్తుంటే టీడీపీ కాంగ్రెస్ గొడవ పెట్టారు. ఆ గొడవ పెడితే ఇక పెద్ద పోరాటమే జరిగింది. ఓకే, ఇక అప్పుడు జైలు కూడా పోయినాం. ఓకే, ఎన్ని రోజులు జైలు? నెల రోజులు జైల్లో ఉన్నాం. 2 రోజులు జైల్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 30 మందిని. 30 మంది. ఓకే, అరెస్ట్ చేసి ఏ జైలు వేశారు? చెంచల్గూడ జైల్లోనా? మరి ఆ జైలు జీవితం ఎట్లుండే? జైల్లో మీరు జైలుకి పోయారు కదా 4 రోజులు, అప్పుడు మరి మీ ఊళ్ళో పరిస్థితులు ఏంటి? మరి మీరు జైలు ఎట్లా ఉండేది? జైలు పరిస్థితి మేము తప్పు చేయలే, ఉంది దోసుకోలే. ఓకే, పార్టీగా అయినా గెలిచినాం, కొట్లాడవద్దు అనుకున్నాం. వాళ్ళు కావాలని కొట్లాడ పెట్టుకురు, మమ్మల్ని కొడితే మేము కూడా కొట్టినాము. ఇక కేసులు పెడితే వాళ్ళే కావాలని జైలుకి పంపిస్తే పోయినాం. ఇక జైల్లో కూడా ఉన్నాం, అందులో కూడా పాటలు పాడినాం. జైల్లో కూడా పాటలు పాడినాం. ఓకే, జైల్లో కూడా వాడినాం. అది మీరు జైల్లో కూడా పాటలు పాడతారంటే మేము దొంగతనం చేసినామా లేకపోతే మనం ఎత్తుకొచ్చినాం? మేము ప్రజల కోసం పనిచేసినాం, గెలిచినాం, కొట్లాటలు వద్దనుకున్నాం. వాళ్ళు కావాలని కొట్లాడారు, వాళ్ళే తన్నులు తిన్నారు, మా వాళ్ళకు కూడా తగిలినాయి. ఓకే, అట్లా కానీ న్యాయం కోసం కానీ అన్యాయం ఎప్పుడు కూడా లేదు. ఈ ఆగపల్లిలో పోలీసుల ఘటనకు సంబంధించింది మనం ఆరోపణలో కూడా ఏదో ఎద్దులో కోసిన ఘటనలు ఇట్లాంటివన్నీ కొన్ని జరిగేప్పుడు ఆ నిర్ణయం అంటే వెళ్ళకపోయడం అంటే అసలు వాటిను జగన్మోహన్ రావు కర్ణములు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించటోడు. ఓకే, అయితే కొట్లాటలు లేనోని పేరు మొదలే ఉండేది. ఓకే, ఆ ఊర్లో ఏమన్నా ఊరికి పోయిన పేరు ఊళ్ళో ఉండి కొట్లాడినట్టు పెట్టేది. అంటే ఊళ్ళో లేకున్నా ఉత్తగా పేరు రాసి కేసులు పెట్టేది. వీళ్ళందరికీ కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారంటే ఇక వీటిని కొట్టుకుపోయి అమ్మితేనా ఇక బాగుండదు, ఏమన్నా కానీ ఏం చేసారు అట్లా కోసేద్దాము, శర్వాకం చేద్దాం అనే ప్లాన్ తోటి చేసారు. తప్పు కదా ఇక తప్పు అంటే తప్పు పనే కానీ ఇక చేసారు మొత్తం మీద. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా లాఠీ దెబ్బలు పోలీసుల దెబ్బలు తిన్నారా? ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో పోలీసుల దెబ్బలు కానీ? పోలీసు వాళ్ళని కూడా కొట్టినాం, ఊరోళ్ళని కూడా కొట్టినాం. అయితే ఇది ఎట్లా జరిగిందంటే రామాలయం ఉంది మా ఊళ్ళో, దేవుని గుడి. అయితే ఇక్కడ శివాలయం ఉంది. ఆ విగ్రహాలను ఎత్తుకుపోతున్నారు దొంగలు. అయితే ఈ ఊరోళ్ళు కూడా ఉన్నారు 2-3. అయితే పట్టుకున్నాం. వాళ్ళని పట్టుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి మరి దొంగలను అరెస్ట్ చేయాలిగా, పట్టుకున్న వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళు వచ్చి పట్టుకున్న వాళ్ళని కొడితే ఇదే కదా, మీరు ఒక పోలీసులు రక్షక భటులు, మీరు వాళ్ళని అరెస్ట్ పట్టుకొని పోయి మేము పట్టుకొని మీకు ఒప్పు చెప్తే మమ్మల్ని కొట్టడం ఏందని వాళ్ళని కొట్టి నడిపించినాం ఇటుకెళ్ళి. అట్లా కూడా కేసు అయింది. ఓకే, అయినా ఏం భయపడలేదు. మీ ఊళ్ళో ఇప్పుడు ఇంతకు ముందుకు ఈ భూపోరాటం జరిగే సందర్భంగా ఇప్పటికి కూడా ఏ పార్టీ ఉన్నా కమ్యూనిస్టు బలం వేరే ఉంటుంది. వాళ్ళు 3 పార్టీలు ఒకటైనా 30 లక్షలు ఖర్చు పెట్టినా ఓటింగ్ శాతం మాత్రం కమ్యూనిస్టుది ఏం తగ్గలేదు. ఓకే,
వాళ్ళు మూడు పార్టీలు, ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటే ఉమ్. కాంగ్రెస్ సపరేట్గానే, బీజేపీ, టీఆర్ఎస్ ఏ పార్టీ కూడా ఆ పార్టీకి సపరేట్ ఉంటే ఆ రూట్ల కాడ సర్పంచ్ ₹1 పెట్టకుండా కమ్యూనిస్టు గెలుస్తుంది. ఓకే. మంచాల మండలం కూడా గెలుస్తుంది. ఓకే. ఏ పార్టీకి ఆ పార్టీ నిలబడతాయి. ఇప్పుడు కూడా వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఒకటే లక్షలు పెట్టుబడి పెట్టి ఆ. గెలుస్తారు మోసం చేసి తప్ప నిజాయితీగానైతే వాళ్ళతోటి కాని పని. ఓకే. ఇప్పుడు కూడా కాదు, ఇంకా కూడా కాదు. మీ ఊర్లో ఇప్పుడు నిలువుకు సంబంధించిన భూ పోరాటం జరిగిందని తెలిసింది. అయితే అంతా పేద ప్రజలు ఒకటే. ఓకే. అయితే మరి కొంత మనం ఇన్నేళ్ల సాని పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం. అన్ని కులాలు, కులం మతం అనేది లేదు. ఇక ఆ. అందరు పేద వర్గాలు అన్ని కులాలు కలిసి ఇక ఆ చెట్లు నరకడం, భూమి సేద్యం చేయడం జరిగింది. ఉమ్. అంత మంచిగానే ఉంది 2 రోజులు. ఆ. ఆడికి వెళ్ళి ఏం చేశారు అమ్మ, ఇక దొరలు, పటేళ్ళు, కర్ణమూడు వీళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళంతా కమ్యూనిస్టు పార్టీలో చేరుతారు. ఇక ఆ. మనకు ఓడు దొరకడు. ఇక మనం ఎట్లా చేద్దాం, వీళ్ళని ఒకటి కాకుండా చేయాలంటే వీళ్ళకి కొట్లాట పెట్టాలి అని, కమ్యూనిస్ట్ వాళ్ళను మీరు గుట్టూరు భూమి మేము మీ పేరు మీద చేపిస్తాం అని చిన్న కాంగ్రెస్ వాళ్ళకు కొంతమందిని నేర్పించి కమ్యూనిస్ట్ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని కొట్లాట పెట్టారు. ఆహా. ఈ కర్ణమూడు, పటేళ్ళు, దొరలు. ఉమ్. ఇక మా కమ్యూనిస్ట్ వాళ్ళకు దెబ్బలు పడ్డాయి, కాంగ్రెస్ వాళ్ళకు దెబ్బలు పడ్డాయి. తలకాయ వాళ్ళని అప్పుడు బడిసాలేగా నాయకత్వం వహిస్తున్నాడు, ఆయన తలకాయ కూడా వాళ్ళకి. ఉమ్. ఓ చాలా పెద్ద చరిత్ర అది. ఆ. కానీ ఆ భూమి కూడా దక్కేదే అసలు వాస్తవంగా. కానీ ఇక ఈ దుర్మార్గులు భూమి దున్నే ఉలువలాలకి 2 సార్లు ఆ. ఉలువలు సేను కూడా పండించినాం ఆల్రెడీ. కానీ ఇక దాని మీద కేసులు అయినాయా? కేసులు అయినాయి, అరెస్టులు అయినాయి, అన్నీ అయినాయి. కానీ ఇక వీళ్ళు మళ్ళీ ఒక సూతి కాలే, పట్టించుకోకుండా ఇక ఊపుకున్నారు. ఈ ఆర్ఫుల్లో ఈ భూ పోరాటాలు జరిగినప్పుడు మరి మీరు ఈ భూ పోరాటంలో నాయకత్వం ఎవరు వహించారు? ఎన్ని ఎకరాల భూమి పంచారు? అప్పుడు నాయకత్వం అంటే ఇక ఈ సాలే గారు ముందు ఉండేది ఎక్కువ. అప్పుడు ఇక రారా చూద్దాం అనేటట్టే ఉండేది. తనలో అయినా తిన్నాం, తనలో తిన్నాం, ఏదైనా కానీ మొత్తం మీద మోసం జరగదు. మోసం సాధించకపోయేది, అది ఒకటి లెక్క. కావాల్సింది అన్యాయం ఆడెవడన్నా ఉండదు. ఈ మోసం చేస్తే మాత్రం ఊకోకపోయేది. వాళ్ళు మన పార్టీ కమ్యూనిస్ట్ సిపిఎం అని ఏం కాదు, నీకు వేరే పార్టీ వానికి అన్యాయం జరిగిన ఆడొచ్చి కూడా నాకు ఇట్లా పరిస్థితి అని చెప్తే వాళ్ళది ఎవరికైనా అన్యాయం ఉంటే వాళ్ళ దిక్కు కూడా పోయి మాట్లాడవచ్చు. పార్టీ అనే ఏం కాదు, వేరే పార్టీ వానికి అన్యాయం జరిగితే కూడా ఆడ కూడా న్యాయంగా మాట్లాడవచ్చేది. అటువంటి చరిత్ర ఉంది. పార్టీగానే అని ఏం కాదు, మొత్తం మీద పేదోనికి ఎక్కడ అన్యాయం జరిగినా ఆడ మాట్లాడేది. అట్లా అప్పుడు కూలి గింజలు దొరకకుండా, కూలికి తిండి గింజలు దొరకక వర్షాలు కోసుకొచ్చుకునేది, గొర్రెలు జరిగింది ఇక్కడ. అది కూడా నిజమేనా? అది కూడా మేము చెప్తే విన్నాం. కానీ అయితే అది ఏమైందంటే వీళ్ళు ఎవరు లెక్క పెడతలేరు దొరలు. అయితే మంచిగా సేనెరగా అయింది. సేనెరగా అయితే వీళ్ళు ఏం చేశారంటే 3-4 ఊర్లకు జనం. అయితే ఎవరు చేతనైనా అంతా వాళ్ళు కోసుకుపోవాలి. పొద్దున్న ఏముండవు దాడ. ఈ తెల్లారి వరకు వరిసేన అయిపోయింది. ఎక్కడ వరిసేన అయిపోయినాక ఏం చేశారు, వీళ్ళు బండలేము రోడ్డు పోస్తారు. 6 రోజులు లేబర్గా బండలేము రోడ్డు పోస్తుంటే వీళ్ళు ఏం చేశారు, పోలీస్ పటేల్ దొరలకు జాగుతుంది. అప్పుడు పోలీస్ పటేల్ బుచ్చిరెడ్డి వీళ్ళు ఓ దాసరి దానికి పూసలు దానికి నేర్పించి సూదులు దబ్బడాలు అమ్మితే మాలోళ్ళు, మాదిగోళ్ళు, తెనుగోళ్ళు, గౌన్లోళ్ళు పూట గతి లేని ఉన్నాయి. ఈ పైసలు గతి ఉండే కదా, సూదు దబ్బడం తీసుకొని నొళ్ళు పెడతారు. ఆ ఒడ్లు తెచ్చి మాకు చూపి మేము వాళ్ళని పట్టుకుంటాం అని ఉపాయం నేర్పి తోలేరు. ఇక సూదులు దబ్బడాలు వేసాం జీలకర్ర అనుకుంటూ వస్తే ఆ సీమాల మసి తల్లి ముసలి ఓ సూర్య దబ్బడం తీసుకొని నీ ఒడ్లు పెట్టినాక పౌసరాన్ని చక్కన ఈ దాసరాను తీసుకుపోయి ఆ దూరానికి చూపించింది పోలీస్ పటేల్. వాళ్ళకి చూపించే వరకల్లా పోలీసు ఇక అధికారం ఉండే పటేల్ దూరంలో జాగుతుంది. ఇక అప్పుడే పోలీసులు వచ్చి గుడిసెకు తాళం వేసి ఇక 2 పోలీసు వాళ్ళు కావాలన్నమాట దర్వాజా. 2 పోలీసు వాళ్ళు కావాలంటే ఇక ఎవరో చూసి వీళ్ళు రోడ్డు పని చేస్తారు, మట్టి పోస్తారు, బండలు కొత్త రోడ్డు పోస్తారట. ఆడికి పోయి వీళ్ళకి చెప్పవరకల్లా సాలే గారు ఎమ్మ ఎట్లా చేయాలరాయా, ఎమ్మ గుడిసెలో ఒడ్లు దొరికినాయట, ఇక ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా ఉన్నారట,
నువ్వేమ్మా అట్లా అని నువ్వు నువ్వు పెడుతున్నావు కానీ అని ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి వచ్చిరట్టుగా మీరైతే పని చేయరు అనుకుంటూ ముగ్గురు నలుగురు వచ్చి ఊళ్ళోకి వచ్చి ఇంకో నలుగురు కలుపుకొని వీళ్ళేం ప్లాన్ చేశారట ఎట్నైనా చేసాలి ఎట్నైనా చేయించాను అంటే ఎట్లేదే నువ్వు ఎవడు రా లంచగొడుకు నా ఇంట్లో ఎక్కడ రా ఒడ్లు ఏ లంచగొడుకు రాను నా తిట్టానికే గదిలో ఒడ్లు ఎక్కడ రా నీ అమ్మ అటుకెళ్ళకి తాను భూమి నా ముసలి పిల్లలు తినకుండా ఇల్లు తలమేసి లంచగొడుకు నువ్వు ఇంటి దాన్ని నిలబడి తిడుతుడు అని చెప్తే ఇక ఆ సినిమాలో మధ్య ఎవడో నా ఇల్లుకి తాళం వేసి లంచగొడుకు నా ఇంట్లో ఒడ్లు ఎక్కడ రా అని లొల్లి పెడుతుంటే ఈ లెంకంగా పోయి 2 కుండలు ఒడ్లాన్ని ఉంటే సూరు లేప ఒడ్ల బస్తా ఎత్తుకుపోదు ఒడ్ల బస్తా ఎత్తుకుపోయి ఎక్కడో పార్సల్ అయిపోయినాయి. అరే తీరాలంటే కొడుక నా ఇంట్లో ఒడ్లు ఎక్కడ రావి ఇవన్నీ అంటే ఇంకింత మంది పోలీసు వాళ్ళు వచ్చినాక కాలం తీస్తాను ఏమి లేదు అటుకెళ్ళ పోదప్ప ఆ వండుకున్నది అటుకెళ్ళి ఇంత పువ్వు ఉన్నదంట ఏం లే అరే ఏం రాని అమ్మ పోలీసు వాళ్ళని బారిసాపు తిట్టా పోలీసు పటేలు తిట్టా అరే మీరు ఏం చూసి తాళం వేసారు మేము ఏదే ఉన్నాం సార్ మేము మరి ఉంటే ఇట్లా అరే మేము చూసే తాళం వేసినాం సార్ అని వీళ్ళు అంటున్నారు అని లేవు అవి అట్లాంటి కూడా ఎత్తుగడలు చేసి ఇంకోటి మీ నాయనకి సంబంధించి భూపోరాటం జరిగే సందర్భంలో గ్రామ పంచాయతీలో సబ్ కలెక్టర్ వచ్చి ఈ భూమికి సంబంధించి అడిగిందని చెప్పి అన్నీ ఆయనకు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్ద మనుషులు ఏం చేశారంటే సాలే గారు సపరేట్ 50 ఎకరాలు 20 ఎకరాలు పట్టు చేసుకుని కాకపోతే ఇంకో 20-30 వేలు 50,000 రూపాయలు కూడా ఇస్తాం ఓ 20-30 ఎకరాలు పట్టు చేస్తాం సపరేట్ రూపం అంటే అట్లా అవసరం లేదు తలా ఎకరం మంచూరు పేదలకు నాకేందుకే మేము మంచము నేను స్వార్థపరం కానీ నేను ప్రజల కోసం పనిచేసే మనిషిని చూడదు నాకు అవసరం కూడా జైలు పోయిండని చెప్పి తెలిసి అవును ఉద్యోగం పోయింది జైలు పోయిండు తన్నులు తిన్నాడు కేసులు అయినాయి అయినా భూ పోరాటం చేసి భూములు పంచిరు ఆల్రెడీ పొరంబో భూములు పంచిరు వాటి మీద మళ్ళీ తిరుగుబాటుతో కూడా మళ్ళీ పంచాయతీ చేసి పోరాటం చేసి కేసులు తిరిగి అయినా అట్లా కబ్జా చేసారు ఇప్పుడు అందరికీ ఆ భూములు అందరికీ ఓ దాదాపు 400-500 ఎకరాలు గైరాన్ భూమి కానీ పొరంబోకు భూమి కానీ ఇట్లా ఈనాము ఇట్లా చాలా ఉన్నాయి. మొన్న ఒక ఆయన మీ ఊళ్ళో కోఆప్షన్ మెంబరు సలాం ఆయననే ఒక రోజు ఆయన అంటున్నాడు మీ ఊళ్ళో ఈ బడ్డసాలయ్య ఫోటో అందరు ఇంట్లో వేసుకొని దండేసుకోవాలయా ఆయన చేసిన పోరాటంతో మీ ఈ బస్తీలో అందరికి కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రతి ఒక్కరికి భూమి వచ్చిందని చెప్పేసి అంటారు నిజమే అది? ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ వంచిన భూములే. సిపిఎం వేరే పార్టీ సిపిఎం పార్టీ తప్ప ఇక వేరే నీకు ఇన్నేళ్ళ సంది ఎవడు ఇచ్చింది ఏం లేదు. మరి ఇప్పటికీ లేదు చాలా మంది బాండలేబర్ భూమి కానీ జీతగాళ్ళ భూమి కూడా సిపిఎం పోరాటం చేసి జీతగాళ్ళ కోసం ఇవన్నీ పోరాటం చేస్తూ వచ్చిన భూములు తప్ప నిన్న మొన్న సంపాదించిన వేరే పార్టీలలో పోయిన జనం కూడా సంపాదించింది ఏం లేదు. అప్పుడు సిపిఎం పార్టీకి తప్ప వేరే ఆమ్దాన్ని తెచ్చింది ఎవడు లేడు. భూములు కానీ ఇండ్లు కానీ ఇప్పటి వరకు ఇళ్ళ జాగాలు కానీ సిపిఎం ఆధ్వర్యంలోనే జరిగినాయి ఇవన్నీ. మీ అన్న ఓల్ టైమర్గా పనిచేస్తారా? ఆయన ఓల్ టైమర్గా చేసింది. మొన్నటిదాకా కరోనాలో చనిపోయాడు. అవునా? ఓల్ టైమర్గా చేసేది ఆయన. పార్టీగా ఇంటి కోసం కంటే పార్టీ కోసం ఎక్కువ తిరిగేది ఆయన. ఓకే. ఆయన మీరు కలిసి పనిచేసిన ఏమైనా సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, గుర్తున్నాయి. ఆయన మొత్తం పార్టీగానే కేటాయించేది టైంగా. ఓకే. పార్టీ కోసం ఎక్కువ టైం తీసుకునేది. ఏడ సమావేశమైనా మిస్ కాకపోయేది. ఉపాసం ఉండేనా కనీసం బండ్లో పెట్రోల్ లేకపోతే సైకిల్ మీద పోయి అయినా సమావేశానికి అటెండ్ అయ్యేటోడు ఆయన అట్లా ఉండేది. ఓకే. చాలా మీద. ఇంకా మీ అన్నదమ్ములు ఎంతమంది? ఇంకా అన్నదమ్ములు ఒక తమ్ముడు టీచరు, ఇంకొక తమ్ముడు వ్యవసాయం చేస్తారు, ట్రాక్టరు. ఇక అంతా మంచిగానే ఉంది. మా వీళ్ళంతా పార్టీలో పనిచేస్తారా? అంత మంచిగానే ఉంటాం. ఓకే. అంత మంచిగా ఉంటాం, పార్టీగా ఉంటాం. ఇక మేము ఇప్పటికీ ఏదున్నా ప్రజల కోసమే. మేము కూడా విజయ్ పనిచేస్తున్నాడా? విజయ్ ఇప్పుడు వార్డు సభ్యుడు. ఓకే. సిపిఎం 1వ వార్డు మెంబర్ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. ఆయన ఏ సంఘంలో పనిచేస్తున్నాడు ఇప్పుడు? ఆయన కళాకారుడు, పార్టీగా అన్నీ కళాకారుడు, జిల్లా కమిటీ రంగారెడ్డి జిల్లా కమిటీ, ప్రజానాట్య మండలి కళాకారుడు, మళ్ళా ఇక్కడ పార్టీ సభ్యుడు,
మళ్ళా ఇక్కడ వార్డు సభ్యుడిగా నిలబడ్డాడు. ఇక అన్నీ పాత్ర పెద్దగానే ఉంటుంది. ఓకే. మీకు కర్రసాము వస్తుందని తెలిసి నిజమేనా? అప్పుడు నేర్చుకున్నాం ఆ, అని ఇక అది కూడా అందరికీ నేర్పలే. ఆ, ఈ పెన్నుతోటి సంతకం పెట్టి ఇట్లా చూపించాలి. ఉమ్, బ్లేడ్ తెచ్చి వైట్ పేపర్ తెచ్చి ఏలు పోసుకొని రక్తంతో సంతకం పెట్టిన వాళ్ళకి నేర్పిరు. ఉమ్, ఏలు పోసుకుంటే రక్తం వెళ్తే దానికి భయపడిపోయిన వాళ్ళకు నేర్పలేదు. ఆహా, ఓకే. ఇక అప్పుడు నేర్చుకున్నాం. ఇక దాన్ని అది కూడా మన పాలోడు అన్నదమ్ముల మీదనో ఇట్లా ఉపయోగించేది కాదు. అది ఉమ్, దాని మీద ఒక ఒట్టేసి ఉమ్, శత్రువు మీదనే ఉపయోగించాలి దాన్ని. ఓకే. అది అతిమించి ఆ శత్రువు కూడా మన మీద దెబ్బ పడితే కానీ ఉమ్, ఆ శత్రువును కొట్టాలి, కానీ అప్పటిదాకా ఇది ఉపయోగించవద్దు అనేది ప్లాన్. ఉమ్, ఉమ్, అది నేర్చుకున్నాం కానీ ఇక ఉపయోగపడ్డది అది నేర్చినందుకు. ఓకే, ఓకే. మన మీద దెబ్బ పడ్డప్పుడు అది దుఃఖంగా అవును. అట్లా జరిగినాయి. మీకు తెలిసిన ఆరోగ్యంలో అప్పుడు పాత నాయకులు ఎవరు ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఇక నాయకులు అంటే ఇప్పుడు వీళ్ళంతా నిన్న మొన్న దాకా ఇప్పుడు ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీలో ఎస్సీ బస్తే పనిచేసిందా, లేకపోతే ఆరులో ఉన్న అన్ని కులాల వాళ్ళ నాయకత్వంలో పనిచేసిరా? అన్ని కులాలు అన్ని కులాలు ఉన్నారా? ఉన్నారు. ఉమ్, చాలా మంది ఉన్నారు. ఓకే. సింగం సేంద్రియ, రాముల సేంద్రియ, ఉమ్, అక్కడ దస్తగిరి అని ఉండే, ఇక్కడ యూసుఫ్భాయ్, ఉమ్, అక్కడ చాలా మంది ముస్లింలు ఉన్నారు, మాలలు ఉన్నారు. ఉమ్, అక్కడ మనం ఎస్సీ మాదిగిన్లలో ఉమ్, చాలా మంది ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో కురుమోళ్ళు ఉన్నారు, గౌన్లోళ్ళు ఉన్నారు, సాగలోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు. ఉమ్, అన్ని కులాలు ఉన్నారు. కాపులు, రెడ్డిలు ఉన్నారు. ఉమ్, ఒక ఈ దొరలు తప్ప పటేళ్ళలో కూడా ఉన్నారు, సిపిఎంలో ఆహా, ఓకే. ఉన్నారు. చాలా వరకు అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. ఎరకలోళ్ళ కానించి మంగళూళ్ళ కానించి ప్రతి ఒక్క కులం సిపిఎంఏ. ఆ, అయితే వీళ్ళేం చేసేది, ఇక ఇంత డ్రమ్ములలో సారా తెచ్చిపోయడం. ఇక సర్పంచ్ ఎన్నికలు వస్తే, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటైతే మళ్ళీ ఎట్లా అని కాంగ్రెస్ వాళ్ళ బాధ. ఉమ్, ఉమ్, అయితే వాళ్ళకి పుట్టగతి లేక కొంతమందిని ఉపయోగించుకొని ఇక తాగుడు బాగుడు అలవాటు చేసి ఉమ్, ఇక అట్లా రక్షించుకుంటారు వాళ్ళు. ఓకే. ఇక మొత్తం మీద మోసం వాళ్ళ పని. ఉమ్, ఇప్పుడు నీకేమైనా పని పడ్డది, మామూలు అనుకో పని పడ్డదంటే పోయేది లేదు, అది మాట్లాడేది లేదు. ఓకే. ఇక ఏమున్నా ఏమి ఇబ్బంది వచ్చినా పోవాలంటే సిపిఎం వాళ్ళు పోవాల్సిందే, ఎవరో ఒకరు. ఉమ్, ఈ న్యాయం జరగాలంటే ఇక ఇదంతా 2-3 పార్టీలు ఒకటవడం, గ్రామ పంచాయతీను ఆక్రమించుకోవడం. ఇక వాళ్ళు ఏ పార్టీ వాడైనా దొంగలే. ఉమ్, నువ్వు ఇక ఎవరైతే ఎత్తుకొచ్చినా ముగ్గురం పంచుకుందాం అన్నట్టు. ఇక బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఓడి అధికారంలో ఉన్నా మోసం చేయడం, ఉమ్. ప్రజలకు మోసం చేసి వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఇప్పుడు ఆరులో ఈ బడిసాలకు సంబంధించిన కుటుంబం అంతా కూడా పార్టీ కోసం అంకితమై పనిచేస్తున్నారు. పార్టీ కోసం పార్టీగానే పనిచేస్తారు. ఏ ఉద్యోగం ఉన్నా, ఏ పని ఉన్నా ఈ పార్టీకి కట్టుబడి ఉంటుంది కుటుంబం ఇప్పటికి కూడా. నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి పనులు చేస్తుంది అనుకుని నేను టీఆర్ఎస్ పార్టీగా కూడా కిషన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా తిరిగి చేసేది. వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేయలేదని కాదు, కానీ టీఆర్ఎస్ కూడా 24 గంటలు కరెంటు తేవడం, ఈ ఇంటింటికి నల్ల తేవడం, ఈ ముసలోళ్ళ పెన్షన్లు ఇవ్వడం, గుంటోళ్ళ గుడ్డోళ్ళ పెన్షన్, భర్త చనిపోయిన ఉంటారు మహిళలకు పెన్షన్, ఇవన్నీ మంచి పనులే. తెలంగాణ రాకముందు నీళ్ళకి ఇబ్బంది, కరెంటుకి ఇబ్బంది ఉన్నది. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విద్యుత్ పోరాటం జరిగితే గుర్రాలతోడు దొరికించు, తుపాకీతోడు గాలి చంపిండు సిపిఎం పార్టీ ఉద్యమం చేస్తే. ఇవన్నీ జరిగినాయి. ఆటుపోటు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చాలా జరిగినాయి. ఓ కేసులైనా ప్రాణాలు పోయినాయి, పోరాటాలు అయినాయి, ఎన్నో అయినాయి. ఇక కానీ ఇప్పుడు ఇక సిపిఎం పార్టీకి పోరాటం ఎప్పుడు ఉండే ఉంటుంది, ఎక్కడో అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇక దాన్ని అడ్డుకోవడం తప్పదు. ఇక అది ఎప్పుడు మీరు రైతులకు సంబంధించిన పాటలు పాడారు. రైతుల కోసం కూడా వాడినాం. వినిపిస్తారు ఒక 2 లైన్లు రైతుల పాట. రైతులకు సంబంధించిన
అయితే ఇది కూడా ఒకటి అప్పుడు ఇంటింటికి నెల రాకముందు కూడా పాట ఉంది. ఓకే. నారెండిపోతుంది బోరెండిపోతుంది నల్లగొండ జిల్లా గొంతెండిపోతుంది శ్రీరామ సాగరే మాయరో మన శ్రీశైలం కాలువే మాయరా గోదారి పోతుంది కృష్ణమ్మ పోతుంది రాదారి దాటేసి చేజారిపోతుంది సరి అయిన నదులెన్నో ఉన్నరా మనకు తాగడానికి నీరు సున్నరా పాతాల గంగమ్మ పైకి రానంటుంది బోరింగు నీళ్ళల్లో ఫ్లోరిన్ నిండింది కాళ్ళు చేతులొంకరాయరో మనకు కష్టాలు కడగళ్ళు నీలరా శ్రీరామ సాగరే మాయరో మన శ్రీశైలం కాలువే మాయరో. ఓకే. రైతు గురించి మహిళల గురించి వాడినా ఏమన్నా? మహిళల గురించి కూడా వాడినాం. స్వాతంత్రం వచ్చి మనకు 50 ఏళ్ళు అయినా కానీ ఆడవాళ్ళ కోసం ఎన్నో చట్టాలు ఉన్నా కానీ ఆడవాళ్ళ బ్రతుకు మారలేదేమోయమ్మ మన జీవితంలో వెలుగు చూడలేదే మాయమ్మ కోడి కూతతోని నిద్రలేసి వాకిలుకి సల్లి అంట్లు దోమి అన్నం వండి వారికి సర్ది కట్టి అందరినీ ముందుగా పనికి పంపి మెలిగితేనే తింటున్నదమ్మో మాయమ్మ లేకుంటే ప్రస్తులు ఉంటుందమ్మో మాయమ్మ. ఓకే. మహిళలకు సంబంధించి కానీ తర్వాత ఇప్పుడు రైతులకు సంబంధించి వాడిలో రైతుల గురించి కూడా వాడినాం గిట్టుబాటు ధర కోసం. ఎన్నాళ్ళు రన్నాము రైతన్నా కుమిలేవు నీకు నువ్వే కన్నీళ్ళు గాదుర కదలాలి ఏకమై కష్టాలు తీరేందుకో ఓలియాలో ఓలియాలో ఓలియ ఓలియలో ఓలియ ఓలియలో భూమి తల్లిని నన్ను బిగుత మట్టి గుమ్మి ప్రాణమే ఎరువుగా పంటలే పండిస్తే బీట్ల ఒడ్లు పోస్తే సేట్లు బదులుకొని ఇష్టం వచ్చిన ధరను కష్టాన్ని దోసిరు ఎన్నాళ్ళు రన్నావు రైతన్నా కుమిలేవు నీకు నువ్వే కన్నీళ్ళు గాదుర కదలాలి ఏకమై కష్టాలు తీరేందుకో. బాగా సార్ ఇప్పుడు చాలా భూ పోరాటాల టైంలో కూడా అప్పుడు జనాలందరినీ ఐక్యం చేయడం కోసం అప్పుడు వాడిన పాటలు ఏమైనా పాతవి గుర్తున్నాయా? కొన్ని మామూలుగా మీ నాయన వాడిన పాటలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి, మీ అన్న వాడినవి కానీ ఉన్నాయి. వినిపిస్తారా? ఏమైనా ఐడియా ఉందా? పోరాటం చేసిన పాటలు ఈ పాటలు పాడేది మేడప్పుడు పాడేది పాటలు పోరాటం పాట. వేగరవై కార్మిక వేగరవై కరుసక అదురు బెదురు ఎదురు లేక కలిసి మెలిసి పలుకబోయి బారుపి రంబులు మోగిన బాంబుల వర్షం కురిసిన ఎత్తిన జెండ దించకోయ్ అరుణ పతాకకు జై 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 విజయ పతాకకు జై 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 మన అరుణ పతాకకు జై కత్తులు దూసుకుపోయిన నెత్తురు టేరులు పారిన ఎత్తిన జెండ దించకోయ్ అరుణ పతాకకు జై జై సనా పాటలు. ఓకే. ఈ సారా ఉద్యమం సంబంధించిన పాటలు ఏమైనా పాడారు మీరు అప్పుడు ఆ పీరియడ్లో? సారా ఉద్యమం కూడా చేసింది. దాని మీద ఏమైనా ఉన్నాయా? సారా ఉద్యమం చేసినప్పుడు సారా తాగిన కొంప నాశనమన్నా తగులుకుంటే అది వదలదురన్నా జేబీల చిల్లర పోగొడుతుందన్నా పాకోడి బజ్జీలు తినిపిస్తుందన్నా ఆ రాయి తాకిస్తుందన్నా మోకాల సిప్పలు లేపిస్తుందన్నా సారా తాగిన కొంప నాశనమన్నా తగులుకుంటే అది వదలదురన్నా. ఓకే. ఈ నిత్యావసర ధరల మీద ఏమైనా పాడారు? ఏమన్నా నిత్యావసర ధరలు పెరుగుతుంటే అందరూ అది కూడా వాడినాం. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ధరలు ఎట్లా పెరగబట్టే నాగులో నాగన్న ధరల మీద మన్ను బొయ్య నాగులో నాగన్న పచ్చిపాలంతకింత పప్పు కాసిపోద్దామని సంచి తీసుకొని సేరు పప్పు కొనబోతే సేరు పప్పు వచ్చే కాడ నాగులో నాగన్న చెటాకన్న రాకపోయ నాగులో నాగన్న సుఖదగి పడ్డట్టు చక్కెరునే కొనబాతే చక్కెరు ధర వినగానే నాగులో నాగన్న చక్కెర వచ్చినట్టాయే నాగులో నాగన్న అమ్మ దిగి అయ్యెక్కే అయ్య దిగి అయ్యెక్కే అమ్మ దిగి అయ్యెక్కే అయ్య దిగి అమ్మెక్కే ఎవడెక్కిన గాని నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే నాగులో నాగన్న.
ఓకే, బాగా పాడారు. ఈ మీ మీ అన్నగారు అన్నటువంటి పాటలు ఏమైనా ఈ జానపద గీతాలు కానీ కోలాటం పాటలు కానీ అట్లాంటివి ఏమైనా గుర్తున్నాయా? పాడాను, మస్తు పాడాను. అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? ఐడియా ఆయన కూడా పాడాను. అట్లాంటిది ఏదైనా నింపేయగలుగుతాం? అప్పుడు చదువు కోసం కూడా పాడండి ఆయన. ఆహా. పొద్దంతా పోయింది పొలము కాడనే నాకు సతిపోబెట్టవే ఓ ఎంకమ్ము, నేను చదువుకోను పోతానే నా ఎంకమ్మ. ఏంటేంది? పొద్దంతా పోతేంది పొలము కాడుంటేంది, చదువుకొని పోతావా నాయుడు బావ, నువ్వు చదువుకుంటే నవ్వుతారు నాయుడు బావ. 40 ఏళ్ళు దాటినవి నలుగురిని కన్నావు, ఈడు ముదిరింది కదర నాయుడు బావ, నువ్వు చదువుకుంటే నవ్వుతారు నాయుడు బావ. ఏంటంటే ఈ అక్క 40 ఏళ్ళు దాటితేంది నలుగురిని గంటేంది, చదువుకీడుకేమి లెక్కేమో ఎంకమ్ము, నేను ఎట్లనైనా పోతానే నా ఎంకమ్మ. రైతు సేవ కేంద్ర పొల్లు రాత్రి బడులు పెట్టినానే, మన మల్లిగాన్ని చదివించి ఓ ఎంకమ్ము, వాళ్ళు టీచరును చేసిందే నా ఎంకమ్మ, నేను ఎట్లనైనా పోతానే నా ఎంకమ్మ. నేను నాటకం చేసేది ఇట్లా డ్యాన్స్ గ్రూప్గా. ఈ యూత్ పిల్లలకు సంబంధించిన పాటలు చాలా ఉన్నాయి వాళ్ళు చేసినాయి. ఇప్పుడు ఇంకొకటి మీ నాన్నగారు కానీ వీధి బాగు, అది మన మామూలుగా యాక్షగానం భాగవతాలు ఇవన్నీ వేసేది పాడేది. ఇవన్నీ పాటలు నాకు రావు కానీ ఓకే ఓకే. ఇక చాలా ఆడేది. ఓ పెద్ద చాలా మేధావులు. ఓకే, ఇంకా ఏమైనా పాటలు మీకు వచ్చినాయి ఉంటే, తెలిసినవి ఉంటే ఒక 2 లైన్లు ఏమైనా, ఏ సమస్య మీద, విద్యుత్ పోరాట సమస్య కానీ ఇక పాటలు అయితే మేము చిన్నప్పటి నుంచి మస్తు పాడినాం. తెలిసినాయి ఇంకా ఒక 2 ఇంకా పాడినాయి అంటే ఇక లెండీరా లేచి రండీరా కూలిదండుగా కదలండీరా ఎర్ర జెండాతో నడవండీరా, లెండీరా లేచి రండీరా కూలిదండుగా కదలండీరా ఎర్ర జెండాతో నడవండీరా. చెట్టు పుట్ట చెరువు చేసి మెట్ట పొలం చదరము చేసి వాగుల ఏరుల దారును మలిసి భూమికి జీవం పోసిన వాడ లెండీరా లెండీరా లేసి రండీరా కూలిదండుగా కదలండీరా ఎర్ర జెండాతో నడవండీరా. రైతు మహిళలు కూలి చేసేటోళ్ళకు కొంగు నడుము చుట్టమే అని అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి కూడా ఉన్నాయి. కూలి పోరాటాల పాటలు ఇవి కూడా ఉన్నాయి. అప్పుడు మేము చిన్నప్పుడే అందులో వాడినాం. ఏది సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ అని, అప్పుడు జననాట్య మండలి బుక్కులు ఉండేది ఆ పాట. అయితే మేము చిన్నప్పుడు కొంగునని ముగ్గుతూతో వేసి వెళ్ళాము. ఈ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సినబోయి కూర్చున్నవెందుకమ్మో ఎందుకమ్మ, ఈ పాట ఉండే. అప్పటికి ఇక శ్రేయర్ సారు రాసిండు. కులం మీద ఏమైనా వాడేది ఆ పాటలు? కులం మీద కులం పోవాలని, కులం అబ్బి అట్లాంటివి పాటలు పాడారు. ఇక అవి కూడా ఉన్నాయి పాటలు, చాలా ఉన్నాయి పాటలు. కానీ అన్ని నోటికి ఇప్పుడు జర కొద్దిగా పాడక చాలా రోజులు అవుతుంది. అచ్చా. ఓకే, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చివరగా మీ ఊరి ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మొత్తం మీద నా కోరిక ఏంటంటే, సిపిఎం పార్టీగానే ఆరుట్ల గ్రామ సర్పంచ్ గెలిస్తే ప్రజలు బాగుపడతారు. వీళ్ళ మోసాలన్నీ చెల్లవు. మళ్ళా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వచ్చిందనుకో భూ సమస్యలు చాలా, ఇక ఊర్లో షేర్ సందులు కూడా అమ్మే పరిస్థితి జరుగుతుంది. ఇవి రియల్ ఎస్టేట్లు, వాళ్ళ కమిషన్లు, ఈ లాస్ట్కు గ్రామ పంచాయతీ నల్లల బాయిని కూడా బేరం పెట్టారు. ఆరుట్ల నల్లల బాయిని కూడా బేరం పెట్టారు ఈ బాపతులు కాంగ్రెస్. అంటే వాళ్ళ పరిపాలన, వాళ్ళ పరిస్థితి అంత చక్కదనం ఉంది. ఓకే, మంచి సూచనలు, సలహాలు మంచిగా ఇచ్చారు. ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.